సనాతన ధర్మాన్ని కాపాడటానికి తన దేహాన్ని సైతం ఆత్మార్పణం చేసుకుంటానని మహిళ అఘోరి పునరుద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న ఆలయ దర్శనకు అఘోరి రావడంతో పోలీసులు మోహరించారు. లేడీ అఘోరిని చూసేందుకు భక్తులు స్థానికులు తరలి రావడంతో మల్లన్న ఆలయ రాజగోపురం రద్దీగా మారింది. దీంతో అఘోరికి పూర్తిస్థాయి భద్రత కల్పించారు. లోకంలో ధర్మం అదుపు తప్పుతోందని, ధర్మాన్ని కాపాడేందుకు ఆత్మార్పణం చేసుకుంటానని సందర్భంగా అఘోరి తెలిపారు. గురువారం ఉదయం మల్లన్న స్వామివారిని దర్శించుకుంటానని తెలిపి ఆలయం నుండి వెళ్లిపోయారు సదరు అఘోరి. సనాతన్ హరహర్ మహాదేవ్ సనాతన ధర్మం గురించి ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు ఇస్తానో కూడా తెలియదు, కానీ నన్ను ఎవరు అడ్డుకోవద్దు. నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది, ప్రతి ఒక్క పౌరుడి కూడా ఉంది. అందరూ మేల్కోండి. హరహర్ మహాదేవ్. ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రాణార్పణ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ప్రజల్లో ఇలాంటి ఆసక్తిని ఎందుకు రేకెత్తిస్తున్నారు? ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎన్నో తోవలు ఉన్నాయి, ఇది కూడా ఒక మార్గం అనుకోవచ్చు. నా దృష్టిలో కాదు, మీ దృష్టిలో అవ్వచ్చు. ఓకేనా? ధర్మం అందరికీ ధర్మమే కదా, వేరు కాదు కదా. ధర్మం అందరికీ ఒకటే కదా. మరి నువ్వు పోరాడు, మరి ధర్మం గురించి పోరాడు. పోరాడట్లేదు కానీ ఆత్మహత్య కాదు. సమస్యకు పరిష్కారం ఎప్పుడు ఆత్మహత్య కాదు. ఫైట్ చేయాలి. ప్రాణం ఉంటేనే కదా ఫైట్ చేయగలుగుతాము. నువ్వు చేసినావా? కాపాడినావా? నేను కూడా చేస్తున్నావునా మరి కాపాడు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా